ఎంత విషాదకరమైన సంఘటన జరిగిందంటే, నేనిప్పుడు చెప్పబోయే ఈ విషయం తెలిసిన తర్వాత మీ గుండె తరుక్కుపోతుందన్నమాట. ఇప్పుడున్నటువంటి బంధాలు ఏ విధంగా అయిపోతున్నాయని చెప్పేసి, మీరు నిజంగా తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఎందుకంటే అటువంటి సిట్యుయేషన్ ఏర్పడింది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సంఘటన ఆల్రెడీ మీకు ముందు తెలుసు. అది ఆల్రెడీ జరిగి కనీసం ఒక 15, 20 రోజులు అవుతుందన్నమాట. దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. దాంట్లో ఒక సంచలన ట్విస్ట్ అయితే బయటపడింది. దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, హైదరాబాద్‌కు సంబంధించిన ఎవరైతే శాంతిరెడ్డి ఉన్నారో, తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని రైల్వే స్టేషన్‌కెళ్ళి ఆత్మహత్య చేసుకుందో వాళ్ళ గురించి అయితే ఈరోజు టాపిక్కు. ఎందుకంటే వాళ్ళ గురించి ఒక ట్విస్ట్ అయితే బయటపడింది. ఆ ముగ్గురు కూడా చనిపోవడానికి ప్రధానమైన కారణాలు పోలీసులు బయటికి పెట్టలేకపోయారు నాకు తెలిసిన మటుకైతే. ఇప్పటి వరకు కూడాను. ఎందుకంటే సాధారణమైన కారణాలని చెప్పుకొచ్చారు ఇప్పటిదాకా. కానీ ఆవిడ మీద వచ్చినటువంటి అసలైన కారణం వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళే అని చెప్పేసి ఒక వార్తలైతే చక్కర కొడతా ఉన్నాయి. వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్తే రీసెంట్‌లీగా కేస్ కూడా నమోదు చేశాడన్నమాట. ఏమని? తన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, తన భార్య మీద ఆస్తులు ఏవైతే ఉన్నాయో, తన పిల్లలకి, తన భార్యకి చెందకుండా తన అత్తామామలు అదేవిధంగా తన బామర్ది అంటే శాంతిరెడ్డి వాళ్ళ అన్నయ్య ఈళ్ళందరూ కూడా దోచుకోవాలని చెప్పేసి ఇబ్బందులు పెడుతూ వచ్చారు. అందుకే తను మానసికంగా కృంగిపోయి ఇద్దరు పిల్లల్ని తీసుకొనెళ్లి చనిపోయింది. చనిపోయేంత పిరికిరాలు కాదు ఆవిడని చెప్పేసి అతనైతే కేస్ ఫైల్ చేయడం జరిగింది. అంతేకాకుండా తనకి ప్రాణహాని ఉందని చెప్పేసి కేస్ ఫైల్ చేశారన్నమాట. దీంతో ఇప్పుడు కథ మొత్తం అంతా కూడా అడ్డం తిరిగింది. అసలు పూర్తిగా ఆవిడ గురించి మనం తెలుసుకుంటే ఫస్ట్ ఆవిడ శాంతిరెడ్డి. తనకి ఇద్దరు పిల్లలున్నారన్నమాట. ఇద్దరు కూడా హాస్టల్‌లో ఉన్నారు. సో, వాళ్ళ ఆయనేమో దుబాయ్‌లోని పనిచేస్తా ఉన్నాడు. సో, ఈవిడైతే ఒక ఐటీ కంపెనీలోని ఒక ఇంజినీర్‌గా పనిచేస్తుంది. డబ్బులు కూడా మంచిగా ఉన్నాయి. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. చనిపోయేంత అవసరం లేదు మాట. అటువంటి ఆవిడ ఒకేసారి ఇద్దరు పిల్లల్ని తీసుకొని హాస్టల్‌లో చదువుతున్న పిల్లల దగ్గరికెళ్లి తీసుకొని మరీ ఎళ్లి చనిపోయిందంటే ఎంత హైలైట్ అయిందంటే న్యూసు అప్పట్లోని ఒక 20 రోజుల క్రితం చాలా చర్చనీయాంశమైందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా. సో, ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ అయితే బయటపడిందన్నమాట. సో, తల్లి అదేవిధంగా కొడుకు, కూతుర్ని ఇద్దరిని కూడా తీసుకొని వెళ్లి చనిపోయేంత అవసరమే వచ్చిందని చెప్పేసి అప్పట్లో మొత్తం విపరీతమైన న్యూసొచ్చింది. ప్రతి టీవీలో కూడా ఆవిడ గురించే ప్రతిరోజు కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈవిడ చనిపోవడానికి పలానా వ్యక్తి కారణం. ఈవిడ వేరే వాళ్ళతో లింక్ పెట్టుకుందని విపరీతమైన పుకార్లొచ్చాయి. వాళ్ళ ఇష్టానుసారంగా అయితే మీడియాలోని విపరీతంగా అయితే వార్తలొచ్చాయి. సో, లాస్ట్‌కి పోలీసులు తేల్చిందేంటంటే ఆవిడ ఒత్తిడి వల్లే చనిపోయిందని చెప్పేసి లాస్ట్‌కి పోలీసులు తెచ్చారు. ఇప్పుడు ఈ కథ అంతా కూడా ఇప్పుడు రివర్స్ అయిందన్నమాట. ఇప్పుడు ఈ ఎవరైతే ఈ శాంతిరెడ్డి భర్త ఉన్నారో, శాంతిరెడ్డి భర్త ఎప్పుడైతే ఈ కేస్ పెట్టాడో, ఇప్పుడంతా కూడా కథ అడ్డం తిరిగిందన్నమాట. తన సోదరుడు, తల్లిదండ్రులు ఒత్తిడి వల్లే తన ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొని చనిపోయిందని చెప్పేసి అతను కేస్ పెట్టాడు. అంతేకాకుండా ఇప్పుడు ఆ ఆస్తి అంతా కూడా వాళ్ళకే చెందాలని చెప్పేసి నన్ను చంపేస్తారని చెప్పేసి ఇతను మళ్ళీ కేస్ పెట్టాడన్నమాట. సో, ఈ విధంగా అయితే ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్ ఇలా ఉంది. సో, అది మరి ఈయన పెట్టిన కేస్‌లో ఎంతవరకు నిజం ఉందో లేదో అదంతా కూడాను పోలీసులు నిర్ధారిస్తారు. ఎంక్వైరీ తెలుస్తుంది. కానీ ఇది నిజమైతే మాత్రం నిజంగా ఈ రోజు సమాజంలో డబ్బుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారన్నమాట. బంధుత్వానికి ఎక్కడ కూడా ప్రయారిటీ లేదు. సొంత తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ కూడా డబ్బుకే ప్రయారిటీ ఇస్తున్నారు గానీ, బంధుత్వానికి, రక్త సంబంధానికి అసలు ఇస్తలేదు. సొంత కొడుకైనా, చెల్లైనా, అక్కయినా ఎవరైనా గాని డబ్బు ఉంటే చాలు. బంధుత్వం మాకొద్దనే విధంగా అయితే చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇతను కేస్ పెట్టేది నిజంగా అది నిజమైతే గనక మొత్తం మన తెలుగు ప్రజలందరూ కూడా ఉలిక్కిపడతారు. మన తెలుగు ప్రాంతంలో ఈ విధంగా తయారవుతున్నారా ప్రజలు అనే విధంగా అయితే బయటపడతా ఉంటారు. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నిజంగా వీళ్ళ తల్లిదండ్రులే ఆవిడని ఒత్తిడికి గురి చేశారా? లేక తన భర్త ఆస్తి కోసం కేసు నమోదు చేసి వాళ్ళ మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారనే విషయాలన్నీ మీదగా మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.